Okay, I'm going to start the session. సో నిన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదమ్మా, ఆ ఫీడ్బ్యాక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నేను చెప్పింది అసలు ఏమీ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అని. సో కన్ఫ్యూజ్ అనేది ఒక ఒక స్టెప్ నుంచి ఇంకొక అదే ఐ మీన్ ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేదంటే నేను చెప్తున్నప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుందా? నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం అడుగుతున్నా, ఓకేనా? టాపిక్ అయిన తర్వాత అందరికీ అర్థమైందా, నెక్స్ట్ టాపిక్కి షిఫ్ట్ అవనా అని చెప్పి అడుగుతున్నాను కదా. సో ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే, వన్స్ మీరు నన్ను అసలు అడిగారా, నాకేమైనా డౌట్ ఉంది, మీరు అడిగినప్పుడు నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ ఏదైనా ఉందా? సరే, అర్థం కాలేదు అన్నారు. ఓకే, ఏం అర్థం కాలేదు నాకు చెప్పండి ఇప్పుడు. నో మేడం, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ మ్యామ్. నిన్న ఓకే సరేనమ్మా, ఓకేనా? మీకు ఏమైనా టాపిక్ ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు ఆ డిఎన్ఆర్ హోస్ట్కి పెట్టినా పర్లేదు మెసేజ్, లేదంటే స్వాతి సామంతపూడి అని పార్టిసిపెంట్స్ లిస్ట్లో ఉంటుంది, సో అందులో మీరు మెసేజ్ చేసినా నాకు ఓకే, ఓకేనా? సో మీకు ఏంటంటే ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడే అడగండి, అయిపోయిన తర్వాత నాకు అర్థం కావట్లేదు ఇలాంటి అంత నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఏమన్నా మిమ్మల్ని అడగకుండా, క్వశ్చన్ అడగకుండా, సారీ మీకు అర్థం కాలేదు అని అడగకుండా నేనేం స్కిప్ చేయట్లేదు కదా. పోనీ అలా స్కిప్ చేస్తున్నానా నేను? అడిగే కదా స్కిప్ చేస్తున్నా నెక్స్ట్ టాపిక్కి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు క్లాస్ నేను కొత్తగా టాపిక్స్ ఏం చెప్పను, పాత టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్లో అంటే ఈ స్లైడ్ కాకుండా ఈ ముందు స్లైడ్లో మీకు ముందు స్లైడ్ వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే అడగండి, చెప్తాను. టాపిక్స్ మీకు ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే, ఏ టాపిక్ డౌట్ ఉంటే ఆ టాపిక్ నన్ను అడగండి, నేను చెప్తాను. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసిన టాపిక్స్. సో నేను 2 days నుంచి ఏం క్లాస్ చెప్తున్నాను అంటే ఇవి చెప్తున్నా, ఓకే? ఆ టాపిక్స్ నేను 2 days నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో మీకు ఫ్రంట్ ఇందులో డౌట్స్ ఉన్నా అడగండి, లేదు అంటే ఈ లాజిక్ ఆపరేషన్స్లో డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఒకటి మెయిన్, ఇంకొకటి ఏంటి అంటే నా వాయిస్ వినిపించట్లేదు అని అంటున్నారు, అవునా? సో అది కూడా మీకు ఎప్పుడు వినిపించలేదో అప్పుడు నాకు మెసేజ్ చేయండి, నేను చూసి నేను సౌండ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, ఓకేనా? సో నిన్న కొన్ని కేసెస్లో వినిపించలేదు, ఎందుకు అంటే నేను కొన్ని టైప్ చేశాను కదా. సో టైప్ చేసినప్పుడు ప్యారలల్గా ఈ మైక్ పట్టుకోవడం ఎలా అవుతుంది, 2 హ్యాండ్స్తో కదా టైప్ చేయాలి. అలాంటి కేసెస్లో కొంచెం సౌండ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది, అవునా? ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్సా? సో లాస్ట్ క్లాస్లో మరి మీరు ఏం నేర్చుకున్నారంటే బేసిక్ లాజిక్ గేట్స్ నేర్చుకున్నారు, ఓకేనా? సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కోడ్ క్యాన్ యూ టెల్ మీ అడిగిన. ఓకే, నేను ఇది ఈ నాండ్ గేట్ యాజ్ యూనివర్సల్ గేట్, నార్ గేట్ అండ్ యూనివర్సల్ గేట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ హ్యామింగ్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? టాపిక్ స్టార్ట్ చేసేస్తున్నాను కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ ద డిస్కషన్ ఆఫ్ నాండ్ గేట్ అండ్ నార్ గేట్, ఓకే? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే చూడండి, మనం ఒక నాండ్ గేట్ యూజ్ చేసి ఇన్వర్టర్ గేట్ని, ఎండ్ గేట్ని, ఆర్ గేట్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఓకేనా? సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇన్వర్టర్ అవుట్పుట్, ఓకే? సో ఇన్వర్టర్ అవుట్పుట్ ఏంటి, మనకి ఏ అనే ఇన్పుట్ ఇస్తే ఏ కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు ఇన్పుట్ అనేది ఏం చేస్తున్నారంటే సింగిల్ ఇన్పుట్ అనేది ఇస్తున్నారు, ఓకే? ఈ సింగిల్ ఇన్పుట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ కింద అది స్ప్లిట్ అవుతుంది, ఓకే? 2 ఇన్పుట్స్ కింద అది మనకి ఏమవుతుంది అంటే స్ప్లిట్ అవుతుంది. సేమ్ ఏదైతే సింగిల్ ఇన్పుట్ ఇస్తున్నామో ఆ సింగిల్ ఇన్పుట్ 2 కింద స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి నార్మల్గా ఇక్కడ ఏం గేట్, ఇది నాండ్ గేట్. సో అండ్ గేట్ ఆపరేషన్ అనేది ఇక్కడ పెర్ఫామ్ అవుతుంది, అంటే ఇచ్చిన ఇన్పుట్స్ని అది మల్టిప్లై చేస్తుంది, ఓకే? ఇది ఈ గేట్లో పెర్ఫామ్ చేసే ఆపరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, బబుల్ అనేది ఉంది. సో ఈ బబుల్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ వాల్యూకి కాంప్లిమెంట్ అనేది ఇస్తుంది, ఓకే? ఇన్పుట్ వాల్యూకి ఏ ఇంటూ ఏ, ఓకే? దానికి ఏంటంటే బులియన్ థీరమ్స్ ప్రకారం ఏ ఇంటూ ఏ అంటే ఇట్ ఈస్ ఎన్ ఏ. సో ఈ 2 ఇన్పుట్స్ని మల్టిప్లై చేస్తుంది అండ్ ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి బబుల్ రిప్రజెంట్స్ కాంప్లిమెంట్, సో మనకి కాంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నాండ్ గేట్ ఏ ఇన్పుట్ అనేది ఇస్తే మనకు అవుట్పుట్ ఏం జనరేట్ చేసింది, ఏ బార్ అనేది జనరేట్ చేసింది. సో ఇక్కడ చూడండి, ఇన్వర్టర్ ఏ ఇన్పుట్ ఇచ్చాం, మనకి ఇక్కడికి వచ్చేటికి ఏమైంది, ఏ బార్ అనేది అయింది. సో ఒక నాండ్ గేట్ అనేది ఇన్వర్టర్ కింద యాక్ట్ చేసిందా, ఓకేనా? సో దట్స్ వై దిస్ నాండ్ గేట్ యాక్ట్స్ యాజ్, దట్స్ హౌ దిస్ నాండ్ గేట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్వర్టర్, ఓకే? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే చూడండి, సేమ్ ఇక్కడ సింగిల్ ఇన్పుట్ ఇచ్చాం, ఇక్కడ ఏ ఇంటూ 1 అని ఇచ్చాం. సో సేమ్ ఏ ఇంటూ 1, సో ఇక్కడ ఏ ఇంటూ 1, ఓకే? ఏ ఇంటూ 1 ఏ. సో ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి ద వాల్యూ ఈస్ ఏ కాంప్లిమెంట్, ఓకే? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇన్పుట్స్ ఏ బి ఇన్పుట్స్ ఇచ్చాం, ఓకే? సో నార్మల్గా ఏబికి అవుట్ నాండ్ గేట్కి అవుట్పుట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏ డాట్ బి హోల్ బార్. సో
2 ఇన్పుట్స్ ఇచ్చాము. దీనికి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే A ఇంటూ B హోల్ బార్ అనేది అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ సేమ్ సింగిల్ ఇన్పుట్ని 2 కింద ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం అంటే A డాట్ B హోల్ బార్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలి, A డాట్ B హోల్ బార్ ఇంటూ A డాట్ B హోల్ బార్ అవుతుంది. సో మనం 2 టర్మ్స్ని మల్టిప్లై చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే A డాట్ B హోల్ బార్. ఓకేనా, సో ఇది ఓన్లీ అండ్ గేట్ అవుట్పుట్. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఎక్స్ట్రాగా బబుల్ ఉంది. సో బబుల్ ఏమవుతుంది అంటే అగైన్ ఇట్ విల్ బి కాంప్లిమెంటెడ్. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏబి ఇన్పుట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్పుట్ ఏమైంది, A డాట్ B హోల్ బార్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది అంటే మన నెక్స్ట్ నాండ్ గేట్కి మనం ఏమి ఇన్పుట్ ఇచ్చాం, A డాట్ B హోల్ బార్ని ఇన్పుట్ కింద ఇచ్చాం. సో మనకి నాండ్ గేట్కి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కాంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఒక నాండ్ గేట్నే యూస్ చేసాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 2 నాండ్ గేట్స్ యూస్ చేసాం. ఎందుకు 2 నాండ్ గేట్స్ యూస్ చేసాము అంటే మనకి అండ్ గేట్కి అవుట్పుట్ ఏంటి, ఏబి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఏబి వస్తుంది. సో మనకి ఇక్కడ 2 నాండ్ గేట్స్ యూస్ చేసినప్పుడు మనకి ఏబి రావాలి, ఏబి అనే అవుట్పుట్ రావాలి కాబట్టి మనం సెకండ్ దానికి కాంప్లిమెంట్ అనేది చేస్తాం. ఓకే, సెకండ్ నాండ్ గేట్ని మనం యూస్ చేసుకుంటాం. సో ఏమవుతుంది అంటే A డాట్ B బార్ A డాట్ B హోల్ బార్ హోల్ బార్. సో 2 బార్స్ క్యాన్సిల్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది AB కింద వస్తుంది. ఓకే, ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాండ్ గేట్ యూజింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ గేట్ యూజింగ్ నాండ్ గేట్. ఓకే, సో ఇలా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే implementation of OR gate using only NAND gates. సో మనకి ఇక్కడ ఆపరేషన్ వచ్చేటప్పటికి ఏమవ్వాలి, A+B ఆపరేషన్ రావాలి. కాకపోతే ఇక్కడ మనం యూస్ చేసే లాజిక్ గేట్స్ ఏమై ఉండాలి, NAND గేట్స్ యూస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తారు అంటే చూడండి, మళ్ళీ సింగిల్ ఇన్పుట్ ఇస్తారు, A ఇన్పుట్ B ఇన్పుట్. సో నాండ్ గేట్కి ఏమవుతుంది, సింగిల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి వాల్యూ కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. సిమిలర్గా ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ పాయింట్ అంటే అమ్మా ఇక్కడ ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు, అంటే ఇన్వర్టర్ ఎక్స్ప్లెయిన్ చేయనా మళ్ళీ? సో ఇక్కడ ఇన్వర్టర్, సో ఇన్వర్టర్ ఇక్కడ ఏంటి అంటే A ఇంటూ A. సో మీకు ఏంటంటే నెక్స్ట్ బులియన్ థీరమ్స్ అనేవి ఉంటాయి. ఆ బులియన్ థీరమ్స్లో మనకి ఏంటి అంటే A ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A అవుతుంది. ఓకే, A ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళకి అడుగుతున్నాను, యూ మీన్ ఇన్వర్టర్ అని. ఓకే,
సో ఇక్కడ ఏంటి అంటే ఇన్వర్టర్ ఆపరేషన్ అని అంటున్నాం. సో ఇన్వర్టర్ ఆపరేషన్ సో ఇక్కడ ఏంటి అంటే ఏ ఇన్పుట్ సింగిల్ ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఈ సింగిల్ ఇన్పుట్టే మనకి ఇక్కడికి అండ్ ఇక్కడికి స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఏ ఏ ఏ ఇంటూ ఏ. సో నాండ్ గేట్కి ఏంటి, ఏదైనా 2 ఇన్పుట్స్ ఇస్తే ఆ వాల్యూ మల్టిప్లై అయ్యి కాంప్లిమెంట్ అనేది అవుతుంది, అవునా? సో అందుకే ఇక్కడ ఏంటి, తీసుకున్న 2 ఇన్పుట్స్ రెండు మనకి మల్టిప్లై అయింది, అంటే ఓన్లీ సింగిల్ అండ్ ఆపరేషన్ అనేది జరిగింది. ఓకే, కానీ ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, నాండ్ గేట్ కదా. సో తీసుకున్న ఇన్పుట్స్కి అది వాల్యూ కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. సో బులియన్, యాజ్ పర్ బులియన్ ఆల్జీబ్రా థీరమ్స్, ఏ ఇంటూ ఏ ఈస్ ఏ. సో దట్ ఈస్ ఏ బార్. ఓకేనా? సో ఏ వాల్యూ మనం ఇచ్చాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. ఓకేనా? మనకి అండ్ గేట్ అనుకోండి, జస్ట్ 2 ఇన్పుట్స్ని మల్టిప్లై చేసి అవుట్పుట్ దగ్గర జనరేట్ చేస్తుంది. నాండ్ గేట్ ఏం చేస్తుంది అంటే, నాండ్ గేట్ అంటే ఏంటి, అండ్ గేట్ ఫాలోడ్ బై నాట్ గేట్. సో ఫస్ట్ తీసుకున్న ఇన్పుట్స్ని మల్టిప్లై చేసి దానికి కాంప్లిమెంట్ అనేది అప్లై చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ బార్ అనేది వచ్చింది. అంటే ఒక నాండ్ గేట్కి అప్లై చేస్తే మనకి ఇచ్చిన ఇన్పుట్కి కాంప్లిమెంట్ అయ్యి వచ్చింది కదా. సో ఈ నాండ్ గేట్ ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుందా, చేస్తుందా లేదా? సేమ్ సింగిల్ ఇన్పుట్ ఇచ్చాము, కాంప్లిమెంట్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఇన్వర్టర్కి సింగిల్ ఇన్పుట్ ఇచ్చాము, కాంప్లిమెంట్ అయ్యి వచ్చింది. ఓకే, సో అర్థమైంది కదా. సో గోయింగ్ టు ఆర్ గేట్. సో చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఇక్కడ సింగిల్ ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, సింగిల్ ఇన్పుట్ ఏ తీసుకుంటున్నాం. సో ఇందాక ఎలా స్ప్లిట్టింగ్ చేసామో అలా స్ప్లిట్టింగ్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఏ బార్. ఓకే, ఇక్కడ బి ఇన్పుట్ ఇచ్చాం, ఇక్కడికి వచ్చేటికి ఏమవుతుందంటే బి బార్. ఓకేనా? సో నెక్స్ట్ ఏమైంది అంటే, సో ఇక్కడ ఏ బార్ని ఈ నాండ్ గేట్కి ఇన్పుట్ కింద ఇస్తాం. అమ్మ ఇక్కడ వాడి క్వశ్చన్లో చూడండి, అక్కడ ఏముంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్స్ అని అన్నాడు. సో వాడు ఎన్ని నాండ్ గేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు, అవునా? సో మనం ఇక్కడ ఎన్ని గేట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ బార్ అనేది ఇక్కడ ఇన్పుట్ అండ్ ఇది బి బార్. ఓకే, ఈ 2 ఇన్పుట్స్ని ఈ నాండ్ గేట్కి అప్లై చేశారు. ఓకే, ఈ 2 ఇన్పుట్స్ని ఈ నాండ్ గేట్కి మనం అప్లై చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏ బార్ బి బార్ జస్ట్ ఫస్ట్ ప్రొడక్ట్ చేసింది. ఓకేనా? ప్రొడక్ట్ చేసిన తర్వాత ఏం చేసింది, మొత్తాన్ని కాంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది. ఓకేనా? సో ఇందులో మనకి ఏంటి అంటే బులియన్ ఆల్జీబ్రాలో ఇక్కడ డైరెక్ట్గా మనం ఈ కాంప్లిమెంట్స్ని ఇలా క్యాన్సిల్ చేయకూడదమ్మా. ఎందుకు అంటే ఈ కాంప్లిమెంట్ అనేది మొత్తానికి ఉంది, అంటే ఇది ఇలా ఇండివిజువల్గా దీన్ని మనం క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ బార్ ఇంటూ బి బార్ హోల్ బార్ అనేది అవుతుంది. ఓకేనా? సో హోల్ బార్ ఉంది కాబట్టి ఏం చేస్తాము అంటే ఏ బార్ బి బార్ హోల్ బార్ అనేది ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే హోల్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎలా రాస్తాము అంటే ఏ బార్ ప్లస్ that is equal to A plus B. That is equal to A plus
బి అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ మొత్తానికి హోల్ బార్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. దాన్ని ఏంటి అంటే డిమోర్గాన్స్ థీరం అనేది ఉంటుంది. డిమోర్గాన్స్ థీరం అంటే ఏంటంటే అది 2 ఇన్పుట్స్ ప్రొడక్ట్ అయ్యింది అనుకోండి, దాన్ని సమ్ కింద రిప్రజెంట్ చేస్తుంది. అది హోల్ కాంప్లిమెంట్ అనేది ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ ని మనం డిమోర్గాన్స్ థీరం అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడ మనం తీసుకునేది ఏ బార్ కాబట్టి ఇక్కడ ఏ బార్. సో ఇప్పుడు ఈ కాంప్లిమెంట్స్ అనేవి రెండు క్యాన్సిల్ అయ్యి అవుట్పుట్ అనేది ఏ ప్లస్ బి అనేది వస్తుంది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అందరికీ అర్థమైంది కదా? ఓకే, సో ఇది నాండ్ గేట్ యాజ్ ఇన్వర్టర్, అండ్ గేట్ అండ్ ఆర్ గేట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నార్ గేట్ యాజ్ యూనివర్సల్ గేట్స్. ఓకే, నార్ గేట్ యాజ్ యూనివర్సల్ గేట్. సో ఇందులోకి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ సేమ్ చూడండి. ఓకే, ఇక్కడ మళ్ళీ సింగిల్ ఇన్పుట్ ఇచ్చాం. ఇక్కడ మనం తీసుకునేది ఏంటి అంటే ఆర్ గేట్. సో ఆర్ గేట్ అనేది ఏం చేస్తుంది? 2 ఇన్పుట్స్ ని అది సమ్ చేస్తుంది. సో ఇందాక ఎలా అయితే తీసుకున్నామో అలాగే 2 ఇన్పుట్స్ అనేవి స్ప్లిట్ అవుతుంది. 2 ఇన్పుట్స్ అనేవి స్ప్లిట్ అయ్యి ఆర్ ఆపరేషన్ కదా, అందుకని 2 ఇన్పుట్స్ ని అది ఏం చేస్తుంది అంటే సమ్ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ బబుల్ ఉంది కదా, సో అందుకని వాల్యూ విల్ బి కాంప్లిమెంటెడ్. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో కాంప్లిమెంట్ అనేది ఉంది. సో ద వాల్యూ విల్ బి ఏ కాంప్లిమెంట్. ఏ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కాంప్లిమెంట్ అనేది అవుతుంది. సో దీనికన్నా ముందు ఒకసారి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. చూడమ్మా, సో ఇక్కడ డిమోర్గాన్స్ థీరం. సో ఇక్కడ నేను ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏం చెప్పాను? ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పానా? ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అలాగే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇది ఏంటి అంటే డిమోర్గాన్స్ థీరం. ఓకే, డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరంలో ఏంటి అంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఏ ప్లస్ బి అనేది హోల్ బార్ అయ్యింది అంటే అది ఏమవుతుంది అంటే ఏ బార్ డాట్ బి బార్. సిమిలర్ గా దీనికి ఇంకో ఎగ్జంప్షన్ ఏంటి అంటే డిమోర్గాన్స్ థీరం కి ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్. సో ఇక్కడ మనం ఏంటి ఎందుకు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది? ఇక్కడ మనం ఏమంటున్నాం? ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ అని అంటున్నాం. సో అది ఎందుకు ఈక్వల్ అయ్యింది అంటే లెట్ us see విత్ అన్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఏ అండ్ బి ఇన్పుట్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. 0 0 0 1 1 0 1 1. ఈ కాంబినేషన్స్ ఏంటి అంటే 0 1 2 3 రిప్రజెంటింగ్ ఇన్ బైనరీ వాల్యూ. ఓకే, 0 1 2 3 ని మనం 2 డిజిట్స్ లో బైనరీలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ బార్ వాల్యూ ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతాయి. రెండు ఈక్వల్ అనేది అవుతుంది. సో చూడండి, ఫస్ట్ 0 0 అవునా? సో 0 0 ఇక్కడ ఇస్తే ఏమొస్తుంది? 0 ప్లస్ 0 హోల్ బార్. సో 0 ప్లస్ 0 హోల్ బార్ అంటే ఏమవుతుంది వాల్యూ? ఇట్ విల్ బి 1. ఓకే, సేమ్ ఈ ఇన్పుట్సే ఇక్కడ ఇవ్వండి.
ఇక్కడ ఏంటి ఏ వాల్యూ 0 అయింది. సో ఏ వాల్యూ 0 అయిందంటే దాని కాంప్లిమెంట్ వాల్యూ ఏమవుతుంది? ఏ వాల్యూ 0 అయితే దానికి కాంప్లిమెంట్ బార్ రిప్రజెంట్స్ కాంప్లిమెంట్. ఓకే, సో 0కి కాంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది? చాట్ బాక్స్ 1 వస్తుంది. ఓకే, సో హియర్ ఏ బార్ అంటే 1, బి బార్ అంటే 1, సో ద అవుట్పుట్ ఈస్ 1. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి 1 1 ఇన్పుట్ ఇస్తున్నారు. సో 1 + 1 అంటే మనకి ఏమవుతుంది? ఆర్ గేట్లో 1 + 1 అంటే 1. 1కి కాంప్లిమెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సిమిలర్గా ఇక్కడ ఏ వాల్యూ 1 అయింది. సో ఏ కాంప్లిమెంట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, 0 అవుతుంది. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ వాల్యూ ఈజ్ 0. సో 0 × 0 ఈజ్ 0. ఓకేనా? సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, 2 ఎక్స్ప్రెషన్స్ a + b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్, a డాట్ b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ + b బార్. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇక్కడ a + b అంటున్నాం. సో ఇక్కడ a బార్ + b బార్ హోల్ బార్ అని ఉందనుకోండి అమ్మా. సో దాన్ని ఎలా తీసుకుంటారు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి a బార్ + b బార్ హోల్ బార్ అని ఉందనుకోండి. ఓకే, a బార్ + b బార్ హోల్ బార్ అని ఉందంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a బార్ + b బార్ కదా, a బార్ డాట్ b బార్. ప్లస్ ఉంటే ఇంటూ అవుతుంది, ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఈ కాంప్లిమెంట్ రెండు క్యాన్సిల్ అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయి ఉంటుంది. సో మీరు డిమోర్గన్స్ థీరం అనేది ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే రెండు వాల్యూస్కి. ఓకేనా, రెండు వాల్యూస్ అనేది ఒక వాల్యూ కాంప్లిమెంట్ అయినా పర్లేదు, కానీ హోల్ కాంప్లిమెంట్ అయితేనే మీరు ఈ డిమోర్గన్స్ థీరంని అప్లై చేయాలి. అంతేగాని a బార్ + b అని ఉందనుకోండి, దానికి మీరు డిమోర్గన్స్ థీరం అప్లై చేయడానికి కుదరదు. మొత్తానికి హోల్ బార్ ఉంటేనే. అంటే ఫర్ సపోజ్ a + b హోల్ బార్ ఆర్ a బార్ + b హోల్ బార్ ఆర్ a బార్ + b హోల్ బార్. ఈ హోల్ బార్ ఉంటేనే మీరు ఈ డిమోర్గన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఓకేనా, ఐదర్ ఇది సమ్ అయి ఉన్నా ప్రొడక్ట్ అయి ఉన్నా మనకి కాంప్లిమెంట్ అనేది హోల్ బార్ ఉంటేనే మీరు డిమోర్గన్స్ థీరం అనేది అప్లై చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదమ్మా అందరికి డిమోర్గన్స్ థీరం అంటే ఏంటో? సో ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమైంది? a + b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ అన్నాం. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకునే వాల్యూ a + b + c హోల్ బార్ అనుకోండి. సో దాని అవుట్పుట్ విల్ బి ఏమవుతుందంటే a బార్ b బార్ c బార్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అక్కడ అన్ని రిప్రజెంటేషన్ అనేది చేయాలి. ఓకేనా, సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. a డాట్ b డాట్ c హోల్ బార్ అని ఉందనుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a బార్ + b బార్ + c బార్ అవుతుంది. ఓకే, తీసుకునే ఇన్పుట్స్ బట్టి. సో అర్థమైంది కదమ్మా అందరికి డిమోర్గన్స్ థీరం? అర్థమైంది కదా? ఓకే, సో సిమిలర్గా ఇక్కడ ఏంటి అంటే చూడండి a + b హోల్ బార్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిమోర్గన్స్ థీరంలో ఇంకా కొన్ని థీరమ్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో జస్ట్ చూడండి a + b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ అవుతుంది. a + a ఈజ్ ఈక్వల్ టు a అనోటేషన్. ఓకేనా, సో ఇక్కడ a + a ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది అండ్ a డాట్ a ఈజ్ ఈక్వల్ టు కూడా a. సిమిలర్గా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే a ఇన్పుట్ అనేది ఇస్తున్నాం,
అండ్ ఇది స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ ఉన్న తీసుకునే గేట్ ఏంటి అంటే ఆర్ గేట్ కాబట్టి ఏమవుతుంది అంటే రెండు ఇన్పుట్స్ని అది ప్లస్ చేస్తుంది, ఏ ప్లస్ ఏ. అండ్ ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి వాల్యూ అనేది కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. సో ఏ బార్ అంటే మనం ఒక నార్ గేట్కి ఏ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, కాంప్లిమెంట్ అయ్యి వచ్చింది, తీసుకున్న ఇన్పుట్కి కాంప్లిమెంట్ అయ్యి వచ్చింది. సో ఒక నార్ గేట్ ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుందా, ఓకేనా, ఒక నార్ గేట్ ఇన్వర్టర్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంప్లిమెంటింగ్ ఆర్ యూజింగ్ ఓన్లీ నార్ గేట్. సో మనకి నార్మల్గా ఆర్ గేట్కి అవుట్పుట్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే స్టార్టింగ్ సింగిల్ ఇన్పుట్స్ అనేది అప్లై చేస్తారు, సింగిల్ ఇన్పుట్ ఇస్తారు. సో ఒక నార్ గేట్కి మన ఇన్పుట్స్ని అప్లై చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏ ప్లస్ బి హోల్ బార్. సో నార్మల్గా మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆర్ గేట్కి y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, కానీ ఇక్కడ వాల్యూ ఏముంది, కాంప్లిమెంట్ అయ్యి ఉంది. సో అందుకని ఏం చేస్తామంటే దీనికి ఎక్స్ట్రాగా ఇంకొక నార్ గేట్ని కనెక్ట్ చేస్తాం. సో మళ్ళీ నార్ గేట్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇచ్చిన ఇన్పుట్కి మళ్ళీ కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. సో 2 కాంప్లిమెంట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఏ ప్లస్ బి హోల్ బార్. సో ఇది మళ్ళీ ఇంకొక ఇన్వర్టర్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అండ్ మళ్ళీ దీనికి వాల్యూ అనేది కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి. ఇక్కడ తీసుకునేది ఓన్లీ సింగిల్ ఏబి ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి ఏ ప్లస్ బి హోల్ బార్ అని వచ్చింది. కానీ నెక్స్ట్ ఇన్వర్టర్కి ఏం తీసుకుంటున్నాం, ఇన్పుట్ కింద ఏ ప్లస్ బి హోల్ బార్ అని తీసుకుంటున్నాం. సో హోల్ బార్ని తీసుకుంటే అది జస్ట్ అది యాడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాబట్టి దానికి మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తాం. కాంప్లిమెంట్ చేసి రెండు కాంప్లిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఏ ప్లస్ బి. ఓకేనా. సో నార్ గేట్ యూస్ చేసి ఆర్ గేట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థమైంది కదమ్మా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ అండ్ గేట్ యూజింగ్ నార్ గేట్. సో ఇప్పటివరకు మనం నార్ గేట్ యూజ్ చేసి ఇన్వర్టర్ని ఇంప్లిమెంట్ చేసాం అండ్ ఆర్ గేట్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అండ్ గేట్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అండ్ గేట్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఓకే, ఎక్స్ప్రెషన్ జస్ట్ అవుట్పుట్ని y అనుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే రెండు ఇన్పుట్స్ని మల్టిప్లై అనేది చేస్తుంది. ఓకే, సో ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫస్ట్ మళ్ళీ సేమ్ ఏ ఇన్పుట్ని రెండాట్లకి అప్లై చేస్తాం. సో ఇక్కడ కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. ఓకే, కాంప్లిమెంట్ అయ్యి వస్తుంది. అండ్ అగైన్ ఈ 2 ఇన్పుట్స్ని తీసుకొచ్చి ఇంకొక నార్ గేట్కి అప్లై చేస్తారు. సో నార్ గేట్కి అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది, హోల్ బార్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇలా అయినా పర్లేదు, బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ కాంప్లిమెంట్ పెట్టినా అది మొత్తం హోల్ కాంప్లిమెంట్ కిందే కౌంట్. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంది. సో యాజ్ పర్ డిమోర్గాన్స్ థీరం ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, యాజ్ పర్ డిమోర్గాన్స్ థీరం ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ఏ ప్లస్ బి హోల్ బార్ కాబట్టి ఇక్కడ ప్లస్ అయి ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ అయి ఉంటుంది, అదర్వైజ్ ఇక్కడ ప్రొడక్ట్ అయి ఉంది అంటే ఇక్కడ ప్లస్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ బార్ ఇంటూ బి బార్ అవుతుంది. సో ఇక్కడ రెండు క్యాన్సిల్ అవుతుంది. సో ద అవుట్పుట్ ఈస్ ఏ డాట్ బి. ఓకే అమ్మ, అర్థమైందా ఎలా ఇంప్లిమెంట్ చేసామో నార్ గేట్స్ని యూజ్ చేసి? నార్ గేట్స్ని యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేసామో అర్థమైందా? ఎస్ మ్యామ్.
సో నెక్స్ట్ క్లాస్లో మొన్న ఎవరో ఒకరు డౌట్ అడిగారు హ్యామింగ్ కోడ్స్ గురించి. హ్యామింగ్ కోడ్స్లో మనం 1 ఎందుకు కన్సిడర్ చేస్తాం, 0ని ఎందుకు కన్సిడర్ చేయము అని. అవునా? సో 1 ఎందుకు ఉన్నారా ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా? అప్పుడు ఎవరో అడిగారు కదా నన్ను, హ్యామింగ్ కోడ్లో వై వి కన్సిడర్ 1 అదర్ దాన్ 0. ఉన్నారా లేరా? 459. ఓకే. సో హ్యామింగ్ కోడ్స్లో మనం 1 ఎందుకు యూజ్ చేస్తాము, జీరోస్ని ఎందుకు యూజ్ చేయము అంటే, మామూలుగా ఇప్పుడు మనకి ఏదైనా ఒక కోడ్, ఒక వాల్యూకి కోడ్ రాయాలి అనుకోండి, బైనరీ కోడ్. సో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మనకు ఆ వాల్యూ కావాలో ఆ వాల్యూ దగ్గర 1s పెట్టుకుంటున్నాం, అవసరం లేని చోట జీరోస్ని పెట్టుకుంటున్నాం. సో జీరోతో మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా? ఒక జీరోని ఏదైనా వాల్యూతో మనం మల్టిప్లై చేయడం వల్ల యూజ్ ఉందా? యూజ్ లేదు కదా. కానీ ఒక 1తో మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏంటి అంటే సమ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో అందుకోసమని మనం హ్యామింగ్ కోడ్స్లో జీరోస్ ప్లేస్లో మనం 1స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? 1తో మనం ఏదైనా వాల్యూ అనేది, ఇక్కడ మనకి బైనరీ డేటా అనేది ఏంటి, అంతా మల్టిప్లికేషన్, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, ఆ వాల్యూస్తో మనం ఆ బైనరీ డేటాని మల్టిప్లై అనేది చేస్తాం. అవునా? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే హ్యామింగ్ కోడ్స్లో మనకి ఒక వాల్యూన్ రిప్రజెంటేషన్ కోసం 1 అనేది దాన్ని మనం కన్సిడర్ చేస్తాం రాదర్ దాన్ 0. ఓకే, అర్థమైందమ్మా? అండర్స్టాండ్ మేడం. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యామింగ్ కోడ్స్ ఇప్పుడు చెప్తే అవ్వదేమో అని చూస్తున్నాను, ఓన్లీ 2 minutes టైం కదా. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, లాస్యా రెస్పాండ్ అవ్వమ్మా ఒకసారి. లాస్యా, అర్థమైందా లాస్యా? ఈరోజు చెప్పిన క్లాసు నీకు ఎక్కడ అర్థం కాలేదు? ఓకే, సో అమ్మా కన్వర్షన్స్ అందరికీ వచ్చు కదా? కన్వర్షన్స్ అందరికీ వచ్చా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నెక్స్ట్ క్లాస్కి సాల్వ్ చేసుకుని వస్తారా? ఎగ్జాంపుల్స్ చేసుకుని వస్తారా? కాదు, చేసుకుని రండి, నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ నేను షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, బైనరీ నెంబర్ టు ఆక్టల్. హెక్సాడెసిమల్ టు ఆక్టల్. మా నోట్ చేసుకోండి, హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఆక్టల్ టు బైనరీ.